ఒక ప్రశాంతమైన పట్టణంలో చక్రవర్తి అనే కష్టపడి పనిచేసే వ్యాపారి ఉండేవాడు. అతను పత్తి వ్యాపారం చేసేవాడు మరియు తన బంగ్లా పక్కనున్న గిడ్డంగిలో పెద్ద పెద్ద పత్తిగుట్టలను నిల్వ చేసేవాడు. ఒక సాయంత్రం చక్రవర్తి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక ఆసక్తికరమైన పిల్లి పత్తిగదిలోకి నిశ్శబ్దంగా ప్రవేశించింది. పిల్లి ఆనందంగా ఆడడం ప్రారంభించింది. మబ్బుల మంచంలా ఉన్న పత్తిమీద గిరికీలు కొడుతూ ఊరేగుతూ తల్లడిల్లింది. కాని అకస్మాత్తుగా పిల్లి తన తోకను ఒక నూనె దీపం దగ్గర ఊపుతుండగా తోక అగ్నిజ్వాలను తాకింది. అతి తక్కువ సమయంలోనే పత్తిమంటలు పట్టుకుని ఆ అగ్ని వేగంగా మొత్తం గదిలో వ్యాపించింది. చక్రవర్తి పరుగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు. తన పత్తి అనేక రోజుల కష్టఫలితం దగ్ధమవుతుండటం చూసి భయంతో దిగ్భ్రాంతికి గురయ్యాడు. అలా చక్రవర్తి ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాడు. విలువైన వాటిని రక్షణ లేకుండా వదిలేకూడదు. ఎందుకంటే నిర్లక్ష్యం గొప్ప నష్టాన్ని కలిగించగలదు.